వేణుగారు నమస్తే అండి. సో, ఎన్టీఆర్ గారు నిన్న ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ అదొక హృదయంకి చాలా హత్తుకునేలాగా ఉంది. ఏంటి అసలు దాని గురించి ఒకసారి ఫ్యాన్స్‌కి, హీరోకి గ్యాప్ వచ్చిందని ఫీల్ అవుతున్నారా ఏంటి అనేది. ఎందుకంటే ఎన్టీఆర్‌ని చూడాలని చెప్పేసి చాలామంది పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. అవును. రోడ్డు మీద ఫ్లాగులు పట్టుకొని మొన్న లేటెస్ట్‌గా మనం చూసాం, కవర్ చేసాం ఒకటి. అవును. కుప్పం నుంచి ఒక ఇద్దరు అభిమానులు మన వచ్చారు. మన ఛానెల్‌లో కవర్ చేసాం. అవును. దాని తర్వాత ఇంకా చాలామంది పలానా హీరోని కలవాలని చెప్పేసి, రామ్ చరణ్ హీరోని కలవాలని చెప్పేసి కొంతమంది ఇట్లా హీరోని కలవాలని ఫ్యాన్స్ పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. ఇంత మునుపు ఏం జరిగేదంటే ప్రతి సినిమాకి హీరో మన స్టార్ హీరోలు ఎవరైనా సరే సంవత్సరానికి ఒక సినిమా చేసేవాళ్ళు. ఆ సినిమాకి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడేవాళ్ళు. అభిమానులు దగ్గర నుంచి చూసే అవకాశం ఉండేది. ఫ్యాన్ మీట్లు కూడా పెట్టి ఫోటోషూట్లు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైందంటే మన తెలుగు హీరోలది స్టార్డమ్ పెరిగిపోయింది అనుకోవచ్చు, లేదంటే పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. ప్రతి ఒక్కళ్ళు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. క్రేజ్ పెరిగిపోయింది. ఫ్యాన్స్కి కలుసుకోవడానికి వేదికలు ఎత్తుక్కుంటున్నా దొరకట్లేదు. అది ఎస్పెషల్గా ఎన్టీఆర్ చూసుకున్నట్టయితే అరవింద్ సమేత వీరరాఘవ సోలో హీరోగా వచ్చిన సినిమా. ఆ సినిమాకి ఫంక్షన్లు చేశారు. ఆ సినిమా ఫంక్షన్ల తర్వాత ఫ్యాన్స్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్తో కలిసి ఒక ఫంక్షన్ చేసుకున్న పెద్ద ఫంక్షన్ ఏదైనా ఉందంటే అది మనకి దొరకదు. ఎక్కడ త్రిబుల్ చేశారు, కానీ త్రిబుల్ కర్ణాటకలో చేశారు, పెద్ద కట్ చేశారు. కానీ నార్త్ స్టేట్స్లో ప్రెస్ మీట్లు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు సపరేట్గా కలుసుకొని వాళ్ళని ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడడానికి అవకాశాలు దొరకలేదు. దేవరగా ప్లాన్ చేశారు. దేవరగా ప్లాన్ చేస్తే నోవోటెల్లో ఇండోర్లో ప్లాన్ చేస్తే అది సరిపోలేదు. విపరీతంగా వచ్చారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు విపరీతంగా వచ్చారు. అది సరిపోక లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. బట్ అది కెపాసిటీ సరిపోదని చెప్పేసి క్యాన్సిల్ చేసుకోవడం మంచిదైన తర్వాత ఆ ఫ్యాన్స్ని వచ్చిన వాళ్ళందరినీ చూస్తే మైకులు పెట్టి మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది. వాళ్ళు కర్ణాటక నుంచి, బళ్ళారి నుంచి, లేకపోతే తమిళనాడు నుంచి, వేరే స్టేట్ల నుంచి కూడా వచ్చారు ఫ్యాన్స్ హీరోని చూడడానికి. సో ఫ్యాన్స్ ఇబ్బంది పడకూడదు, మీరు రాకండి. ఎందుకంటే వాళ్ళు పాదయాత్ర చేసుకుంటే హైవేల పక్కన నడుచుకుంటూ వస్తుంటే నైట్లలో ఏదైనా ప్రమాదం జరిగితే, ఫ్యాన్స్కి ఏదైనా జరిగితే హీరోలు బాధపడటం, ఫ్యాన్స్ వల్ల హీరోకి బ్యాడ్ నేమ్ రావటం వస్తుందని కొంతమంది తెలిసి తెలియక చేసే ఇట్లాంటి వాటి వల్ల. సో ఆయన ఏం చేశాడంటే ఇట్లా కాదు, ఫ్యాన్స్కి ఫోటోషూట్ ఇచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఎన్టీఆర్. అది కాకుండా ఎన్టీఆర్కి చిన్న వయసులో స్టార్డమ్ వచ్చింది బాగా. ఎందుకంటే అతను చేసిన సినిమా 2001లో నిన్ను చూడాలని రిలీజ్ అయింది. దాదాపు అతని కెరీర్ కూడా చూసుకుంటే 25 సంవత్సరాల దగ్గరలో ఉంది, 24 సంవత్సరాలు అవుతుంది. సోలో హీరోగా తను తెరకి ఇంట్రడ్యూస్ అయ్యి, ముందు విశ్వామిత్రాలు చేశారు, తర్వాత బాలరామాయణ ఉంది. అవి క్యాల్కులేట్ చేసుకోకుండా సోలో హీరోగా అతను వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. మేలో ఆయన బర్త్డే ఉంది. ఈ లోపు ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని అందరినీ కలిసి ఫోటోషూట్ ఇస్తాను అనే కన్విన్సింగ్గా ఫ్యాన్స్కి అయితే అతను లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం అభిమానులు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు. వార్ సినిమా షూటింగ్లో బొంబాయిలో ఉన్నాడు. వాళ్ళు ఇంటి ఎదురుగా కూర్చొని ఒక 10 రోజులు ఉంటాం, వారం రోజులు ఉంటాం, బ్యానర్ పెట్టుకొని. ఆయన చూడటానికి కొంచెం హార్డ్గా ఉంటుంది. కొంచెం చూసే వాళ్ళకి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, ఫ్యాన్స్ని ఇలా రోడ్డు బయట నుంచోబెట్టాడు, ఇంట్లో కూడా రానియట్లేదు, అదొకటి రాంగ్ ఇండికేషన్ వెళ్తుంటుంది. అది కాకుండా లాస్ట్ టైం ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఆయన ఇల్లు రెనోవేషన్లో ఉంది. ఇంటి చుట్టూ పరదాలు గట్టి రెనోవేట్ చేస్తున్నారు ఇది సమ్. ఆ టైంలో ఆయన గేట్ లోపల పిలిచి మాట్లాడాడు. కొంతమంది అంటారు ఆయన కనీసం హీరో ఇంట్లో కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడలేదు కదా అంటారు. చూసేది రాంగ్ ఎక్స్పోజ్ అవుతుంది. సో మీరెవరు రావద్దు, నేనే మిమ్మల్ని పిలుస్తాను, పిలిచి ఒకరోజు కార్యక్రమం పెట్టి ఫోటోషూట్లు చేసి ఫోటోలు ఇస్తాను అన్న టోన్లో ఆయన ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎన్టీఆర్ అభిమానులు ఏంటంటే ఉన్న స్టార్ హీరోల్లో హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారంటే ఎన్టీఆర్ కూడా చెప్పుకోవచ్చు. ఫ్యాన్ బేస్, గట్టి ఫ్యాన్ బేస్ ఉంది. దేవర విషయాన్ని చూసుకున్నట్టయితే సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినప్పటికి కూడా ఫ్యాన్స్ నిలబెట్టారు సినిమా అని చెప్పుకోవచ్చు. కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది, కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగాలేదన్నారు. బట్ ఫ్యాన్స్ గట్టిగా నిలబడ్డారు. హీరోకి వాళ్ళకి కావాల్సిన హీరోకి గట్టి నెంబర్స్ ఇచ్చారు. సో దేవరా సినిమా విషయంలో పార్ట్ 1 విషయంలో హ్యాపీ. ఆ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఎన్టీఆర్ కాన్సెప్ట్ లాగా మనకు తెలుస్తుంది. అది కాకుండా ప్రతి ఫంక్షన్లో ఆయన మాట్లాడుతుంటారు ఫ్యాన్స్ని ఉద్దేశించి. సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంది ఎన్టీఆర్కి. తన యాక్టింగ్కి ఇండియా వైడ్ ఇప్పుడు మార్కులు పడ్డాయి. త్రిబుల్ తర్వాత అతను రేంజ్ పెరిగిపోయింది. మొన్న వార్ సంబంధించి వార్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది, అది కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి.
దాని తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇంకొకటి ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు. కెరీర్ అనేది గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఈ తరుణంలో ఫ్యాన్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఫ్యాన్స్కి ఒక మీట్ ఏర్పాటు చేసుకోవాలనేది ఇది. ఫ్యాన్స్ని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకి ఫోటోలు ఇవ్వాలనేది ఆయన కాన్సెప్ట్. ఇది అంటే ఈ మెసేజ్ తర్వాత చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ట్వీట్స్ కానీ పోస్టులు కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అని అనిపిస్తుంది ఆనందంగా. ఆబ్వియస్లీ ఆయన కొంతమంది ఈ మధ్య కాలంలో చూసాము, చివరి కోరిక ఎన్టీఆర్ని చూడటం అని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఫ్యాన్ బేస్ ఒక అభిమానిని హీరోని చూడాలని చెప్పేసి వాళ్ళ చివరి కోరిక అని చెప్పేసి చెప్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇవన్నీ మనకి చూస్తున్నప్పుడు మనకి అయ్యో అనిపిస్తుంది. అట్లాంటిది అభిమాని ఇబ్బందుల్లో ఉన్నాడు, అభిమాని చావబతుకులో ఉంటే ఆ హీరోకి ఎలా ఉంటుంది? చాలా రకాల ఇవి ఉంటాయి. కాకపోతే వాళ్ళ స్టేజ్ మీద చాలాసార్లు చెప్తుంటారు, మేము వెలకట్టలేనిది అభిమానులది అని చెప్పేసి. వాళ్ళు ఇంకెంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అభిమాని పట్ల. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారని మనం చెప్పుకోవాలి. ఏదైనా ఈ మంచి నిర్ణయం ఇది. సో అది ఎప్పుడు డేట్ అనేది త్వరలో అనౌన్స్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి మేలో ఆయన బర్త్డే ఉంది. బర్త్డేకి ముందు ఏదైనా ఏర్పాట్లు చేస్తారేమో చూడాలి. ఇంకొక 1 month 1.5 month ఉంటుంది నాకు తెలిసి మేలో. ఆ బర్త్డేకి ముందే పిలిచి ఫోటోషూట్లు ఏర్పాటు చేస్తారనేది తెలుస్తుంది అంతే.